నీ గుండెను మించిన అవయవం ఏది లేదు. గుండెను తయారు చేయలేరు. ఒక వ్యక్తి గుండెను తీసి ఇంకొక వ్యక్తికి అమర్చడమే కానీ ఈ గుండె యొక్క స్థితి మీకు అర్థమవుతుందా? అందుకే గుండెను కాపాడుకో. అన్నిటికన్నా ముఖ్యంగా నీ గుండెను నువ్వు కాపాడుకో. వినండి, ఏలియా జీవితంలో జరిగింది ఏంటంటే, ఏలియా చాలామంది అంటారు నిద్ర పట్టట్లేదని. నేను ఒక మాట చెప్తానండి. నేను అడిగే మాట, ఎన్ని గంటలకు తిన్నావు రాత్రి? లేటుగా తిన్నాను, అందుకే నిద్ర పట్ల. చాలామంది రాత్రిపూట ఎక్కువగా మాంసం తింటారు. నో, మధ్యాహ్నం వరకే తినాలి. ఒకవేళ తినాలి అనుకుంటే 6 గంటలకల్లా తినేయాలి. తక్కువ తినాలి. వింటున్నారా? తక్కువగా తినాలి. ఉదయకాలం రాజులాగా తినండి. మధ్యాహ్నం మిడిల్ క్లాస్ లాగా తినండి. సాయంత్రం పూట అడుక్కునేవాళ్ళగా తినండి. దగ్గరలాగా తినాలి. కొంచెమే తినాలి. వింటున్నారా? 6 గంటలకల్లా తినేయాలి. ఏలియా జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? ఏలియా 6 గంటలకల్లా తిన్నాడు. ఏలియా పొట్టకు రెస్ట్ ఇచ్చేశాడు. ఇక గుండెకు రెస్ట్ వచ్చేసింది. ఆ పొట్ట కావాల్సిన రక్తాన్ని ఏలియా పొట్టకి సరఫరా చేసి గుండె విశ్రాంతిని తీసుకుంది. ఏలియాకి మళ్ళీ ఫుడ్ ఉదయం 8 గంటలకు వచ్చింది, లేదా 7 గంటలకు వచ్చింది. ఈ 14 గంటల్లో ఏలియా దేహానికి విశ్రాంతి ఇచ్చాడు. అంటే శరీరంలో ఉన్న ప్రతి కణం రిపేర్ అవుద్ది. అందుకే మిమ్మల్ని ఫాస్టింగ్ ఉండమంటుంది. ఎందుకు? రిపేర్. ఎప్పుడైనా చూడండి, మీరు వెతకండి, ఎవరిలో అయితే ఫాస్టింగ్ అలవాటు చేసుకున్నారో, ఎవరిలో అయితే ఖాళీ కడుపు సొగం ఉంచారో, వాళ్ళ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ క్యాన్సర్ వచ్చిన దాఖలు ఉండవు. ఎందుకంటే బాడీ రిపేర్ అయింది. అదుపు తప్పి అదే పనిగా విభజన చెందుతున్న కణాల సముదాయాన్ని క్యాన్సర్ అంటారు. నువ్వు ఎప్పుడైతే నీ పొట్టకు విశ్రాంతి ఇచ్చావో బాడీ రిపేర్ జరుగుతుంది. క్యాన్సర్ రావడానికి అవకాశాలే లేవు. నీవు ఎప్పుడైతే నీ దేహానికి విశ్రాంతి ఇచ్చి ఒకరోజు ఫాస్టింగ్ ఉన్నావో, లేదా సాయంత్రం 2 పూటలు తినావో, నో ఫ్యాట్ అట్ ఆల్. నీ బొడ్డు చుట్టూ, పొత్తి కడుపు చుట్టూ, పొట్టలో ఫ్యాటే చేరదు. ఎప్పుడైతే 2 పూటలు తిని నువ్వు నీ దేహానికి ఈ ఎర్రటి మాంసం, ఉప్పు తగ్గించి, పేస్ట్రీస్, ఆయిల్స్ తగ్గిస్తావో, అంతకంతకు దినాభివృద్ధి చెందితో ఆరోగ్యంగా ఉంటావు. ఇంకొక మాట చెప్పాలి, నీ అంతులేని శక్తి నీలోకి వస్తుంది. ఒక మాట, వర్షము నిన్ను అడ్డగించకుండా రథాన్ని సిద్ధం చేసుకు వెళ్ళిపో అన్నాడు ఏలియా. ఎవరిని? నడుము కట్టుకొని ఏలియా బయలుదేరాడు. పరిగెత్తి వెళ్ళాడు. ఆయన రథం మీద వెళ్ళాడు. ఎవరు ముందు చేరారు? ఎనర్జీ లెవెల్స్ 2 సార్లు తిన్నవాడికే. ఎంత ఎనర్జీ, ఎంత శక్తి కదా! నేను ఇక్కడ నిలబడి మీకు ఓపికంటే తెల్లారిందా చెబుతానే ఉంటాను. నేను అలసిపోను. మధ్యలో నీళ్లు తీసుకోను నేను. ఎందుకు తెలుసా? నేనేం తినాలో తెలుసు, ఎంత తినాలో తెలుసు, ఎప్పుడు తినాలో తెలుసు, ఎందుకు తినాలో తెలుసు. నా జీవితంలో ఇది నాది కాదన్నప్పుడు నేను ఎప్పుడు తిన్నాను తెలుసా? అసలు మీరు నన్ను భరించడం చాలా తేలిక. ఎందుకంటే నేను మీ దగ్గర ఏం తిన్నా కాబట్టి. అర్థమైందా? నేను ఏ దేశం వెళ్ళినా పాపం ఏవేవో చేస్తారు. అక్కడ నాకు కనిపించేది 1, 2. ఏవి పచ్చగా ఉన్నాయి, ఏవి పండ్లు ఉన్నాయి, అవి తీసుకొని నేను లేస్తాను. దేవుడు శక్తి ఇస్తాడు. గుండెని కాపాడుకోవాలి.